గతంలో ఊర్లలో వీధి నాటకాలు బాగా ఫేమస్. అందులో కురుక్షేత్రం డ్రామాలో ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అంటూ ఒకరి తర్వాత ఒకరు తెరపైకి వచ్చేవారు. ప్రస్తుతం రాజధాని పనులు పర్యవేక్షిస్తున్న క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ CRDAకి ఇప్పుడు ముచ్చటగా మూడో IAS అధికారి కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నారు. కురుక్షేత్రంలో ఘన విజయం సాధించిన తర్వాత కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 2 ఏళ్లు కావస్తోంది. కానీ 2 ఏళ్లలో 3 కమిషనర్లను మార్చటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కురుక్షేత్రం నాటకంలో మాదిరిగా మూడో కృష్ణుడు తర్వాత 4గో కృష్ణుడు కూడా తెరపైకి వస్తారా అనే చర్చ ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. మంత్రిగా నారాయణ ఉన్నంతకాలం అమరావతి పరిస్థితి అధోగతే అనేది రైతులు బహిరంగంగా చేస్తున్న విమర్శలు. తాజా విషయం ఏంటంటే 3 ఏళ్లలో రాజధాని అమరావతిలో అన్ని నిర్మాణాలు పూర్తి చేస్తామని చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే మాత్రం మరో 6 ఏళ్లైనా పూర్తి అవుతాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇందుకు ప్రధానంగా మంత్రి నారాయణ వ్యవహరిస్తున్న తీరును ఉదాహరిస్తున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించటం లేదనేలా మంత్రి నారాయణ తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు అహోరాత్రులు కష్టపడుతున్నామని మంత్రి నారాయణ చెప్తున్న మాటలు నీటి మూటలుగా కనిపిస్తున్నాయని రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన CRDA మూడో కృష్ణుడు అంటే కమిషనర్ పనితీరు ఎలా ఉండబోతుందో, మంత్రి నారాయణ ఆదేశాల అడుగులకు మడుగులొత్తుతారా? CRDA మాజీ కమిషనర్ కాటంనేని భాస్కర్ మాదిరిగా ముక్కుసూటిగా నిజాయితీగా పనిచేస్తారా? అత్యంత నిజాయితీ పరునిగా పేరున్న భాస్కర్నే పని చేయకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు. అలాంటిది ప్రస్తుత కమిషనర్ విజయరామరాజును అడ్డుకోకుండా ఉంటారా అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. కొసమెరుపు ఏంటంటే CRDA మొదటి కమిషనర్ గా కాటంనేని భాస్కర్ ని సీఎం చంద్రబాబు ఏరి కోరి నియమించారు. ఆయన తర్వాత రెండో కమిషనర్ గా వైసీపీ అభిమాన IAS అధికారిగా ముద్ర ఉన్న కన్నబాబును మంత్రి నారాయణ ఒత్తిడి తట్టుకోలేక నియమించారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం కమిషనర్ విజయరామరాజుని పోస్టింగ్ లో మాత్రం మంత్రి నారాయణ ప్రమేయం లేదని, ఆయన సిఫార్సుని పూర్తిగా పక్కన పెట్టారనేది సచివాలయ వర్గాల మాట. కాటమనేని భాస్కర్ కి మంత్రి నారాయణకి మధ్య కోల్డ్ వార్ జరిగిన విషయం బహిరంగ రహస్యం. ఇక కన్నబాబు పైన అయితే లెక్కలేనని ఆరోపణలున్నాయి. విశాఖపట్నం రిషికొండపై జగన్ కోసం ఇంద్రభవనం నిర్మాణాన్ని దగ్గరుండి పర్యవేక్షించిన వైసీపీ అభిమాన IAS అధికారిగా కన్నబాబుపై ముద్ర ఉంది. అలాంటి కన్నబాబును మంత్రి నారాయణ సిఫార్సు చేశారు. ప్రస్తుత CRDA కమిషనర్ విజయరామరాజు వైసీపీ ప్రభుత్వంలో జగన్ సొంత జిల్లా కడప కలెక్టర్ గా పనిచేశారు. అప్పట్లో జగన్ కి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు అనేదే ప్రచారం జరిగింది కూడా. అలాంటి అధికారిని ఇప్పుడు కీలకమైన రాజధాని నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న CRDA కమిషనర్ ను చేయడమేంటో అనే చర్చ జరుగుతోంది.